ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. ఈ అంశం మీద మాట్లాడబోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకది ఎక్కడకు తీసుకుని వెళ్ళిపోతుందో మా ప్రియులకు వివరిస్తూ ఉండగా ఈ ప్రసంగం తండ్రి వారి జీవితాలకు ఉపయోగకరంగా ఉండేలా చేయమని, సరైన మార్గాన్ని ఎన్నుకోవడానికి దేవుని యొక్క వాక్యమే సరైన మార్గమని, ఈ లోకంలో ఎవరి మార్గాన్ని అనుసరించకూడదని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చేయమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. జ్ఞాని అయిన సులోమాను సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అని మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా తనకంటూ ఒక సొంత ఆలోచన ఉంటుంది. చాలామంది తన సొంత ఆలోచన చొప్పున వెళ్ళి వృద్ధి చెందిన వారు ఉన్నారు, పతనం అయిపోయిన వారు కూడా ఉన్నారు. అంటే తన సొంత ఆలోచన ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వచ్చు, లేదంటే కాకపోవచ్చు. కానీ దేవుని ఆలోచన చొప్పున జీవించే ప్రతివాడు కూడా ఎప్పుడు ఎక్కడ తన జీవితంలో ఫెయిల్ అవటం ఇంతవరకు కూడా కనపడలేదు. నీ సొంత ఆలోచన చొప్పున కనుక నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు పడిపోవచ్చు, నువ్వు సక్సెస్ కాకపోవచ్చు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, నేను పిల్లవాడిగా ఉంటేని ఇప్పుడు పెద్దవాడినైతిని, దేవుని ఆశ్రయించిన వారి పిల్లలు భిక్షమెత్తు కొనుట నేను ఎప్పుడూ కూడా చూడలేదని మాట్లాడుతున్నాడు. దేవుని ఆశ్రయించిన వారి పిల్లలు ఎప్పుడూ కూడా భిక్షమెత్తుకోలేదు అంటే వారి వారి సొంత ఆలోచన చొప్పున కాకుండా దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిచినటువంటి వాళ్ళండి. అందుకే నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఆయనే సఫలము చేయనని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం మనం చాలా తెలివైన వాళ్ళమని, మనకు చాలా జ్ఞానం ఉందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మనం కానీ దేవుని జ్ఞానము ముందు నీ జ్ఞానము అత్యల్పం. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఇంటి గురించి మాట్లాడలేదండి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను. ఈ 2 కీర్తనలో కూడా జ్ఞాని అయిన సొలొమోను రాశాడండి. అవి 127, 128. అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే నువ్వు అనుకుంటే ఏమీ జరగదు, దేవుడు అనుకుంటే సమస్తము కూడా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడ దాని అర్థం అది. నేను అనుకుంటే ఎందుకు జరగదండి? జరగచ్చు, కొన్ని జరుగుతాయి. కానీ దేవుడు అనుకుంటే, దేవుడు ఇచ్చిన దాన్ని ఎవడో పడగొట్టలేడండి. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఎప్పుడూ కూడా మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోకూడదండి. మనం ఏ పని చేసినా మొట్టమొదటికుండా దాన్ని దేవునికి అప్పగించాలి. అది దేవునికి ఇష్టమైతే దాన్ని సఫలీకృతం చేస్తాడు. అది దేవునికి ఇష్టం లేకపోతే మనం ఆగిపోవాలి.
అందుకే ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు. అంటే ప్రతి ఒక్కడికి కూడా తను మాట్లాడే మాట కానీ, తను చేసే పని కానీ, అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లుగానే కనబడుతూ ఉంటాయండి. ఈవేళ ఒక దొంగతనం చేస్తున్నాడు అంటే అది అతనికి కరెక్ట్ కనుక చేస్తున్నాడు అతనికి. కానీ మనకు తప్పది. అంటే తప్పుని ఎందుకు చేస్తున్నాడు అతను? ఈవేళ సిగరెట్ తాగకూడదు, అది మన శరీరంలో ఊపిరితిత్తులను పాడు చేస్తుంది. దాని కింద కూడా హెచ్చరిక ఉంటుంది, పొగ త్రాగొద్దు అని చెప్పి కింద ఉంటుందండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుందండి అక్కడ. పొగ తాగుట హానికరం అని చెప్పి ఉంటుందండి అక్కడ. కానీ తాగుతున్నాడంటే ఎందుకు తాగుతున్నాడు అతను? తెలిసి కూడా ఇది నాకు కరెక్ట్ అనిపిస్తుందండి అతనికి. ఇవాళ మనం చూస్తున్నాం, మనం ఒక వ్యక్తిని చంపుతున్నాడు అంటే తనకు అది కరెక్ట్ అనిపించింది కనుక చేస్తున్నాడు. కనుక మన వ్యక్తిగత ఆలోచనలు ఎలాగుంటాయంటే అది మంచి అయినా చెడైనా అది మనకి ఎలా కనపడదు అంటే మంచిగానే కనపడుతుంటుంది, చెడు కూడా మంచిగా కనపడుతూ ఉంటుందండి మనకి. అందుకే ఈవేళ ప్రపంచం ఇంత భయంకరంగా ఉంది అంటే కారణం ఏంటంటే, ఎంత భయంకరంగా ప్రపంచంలో వారు ప్రవర్తిస్తున్నారంటే కారణం ఏంటంటే అది వారి సొంత నిర్ణయం వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందండి. రీసెంట్గా మనం చూస్తే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టిన ఒక బిజినెస్ ఉమెన్ 4 సంవత్సరాల తన సొంత బిడ్డను చంపేసిందండి తను. గమనించండి ఇక్కడ. అంటే తన 9 మాసాలు మోసి కన్న తల్లి తన బిడ్డను చంపేసింది అంటే అది తనకు కరెక్ట్ అనిపించిందండి అది. కానీ మనందరికీ తప్పది. అంటే మంచి చెడులు వివేచించలేని భయంకరమైన దుస్థితిలో తను ఉందండి వేళ. అంటే తన మానసిక స్థితి బాగోలేదండి. కనుక మానసిక స్థితి బాగోకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే పిచ్చివాని వల్లే, వెర్రివాని వల్లే ప్రవర్తిస్తూ ఉంటారండి వాళ్ళు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారండి వాళ్ళు. అందుకే మన మానసిక స్థితి బాగుండాలంటే దేవుని వాక్యం అనే అర్థంలో మనం చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు విన్నట్లయితే నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది. సమస్తాన్ని తేటగా చూస్తాం. మన దారి గుండా వెళ్తున్నప్పుడు అది పాము కనిపించడానికి వెనక్కి వచ్చేస్తాం మనం. ఎందుకని? ఆ పాము మనకు హాని చేస్తుందని చెప్పి ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకు తెలియజేస్తూ ఉంటుందండి. ఒక గుంట ఉందనుకోండి, దీంట్లోకి వెళ్ళొద్దు పడిపోతూ అని చెప్తుందండి. కానీ మూర్ఖుడు ఏం చేస్తాడు? చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాంలే అని ఏం చేస్తాడు? ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడండి. కనుక అపాయాన్ని కొని తెచ్చుకుంటుంటాడు. కనుక మనం అటువంటి వారుగా ఉండకుండా మనం బుద్ధి జ్ఞానములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ దేవుని దగ్గర మనం జీవించాలి. వాక్యం అనే వెలుగులో మనం జీవించాలి. దేవుడు తెలియచేస్తున్నాడు మనకి ఈవేళ. వాక్యం ఏం చేస్తే మనం సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుందండి. చీకట్లోకి వెళ్ళవద్దు, పాపంలోకి వెళ్ళవద్దండి. మనల్ని పాపం చేయనవద్దండి దేవుని యొక్క వాక్యం. మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది దేవుని యొక్క లేఖనం మనకి. అందుకే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు. కరెక్టే. అయితే చాలామంది వాళ్ళ ముందుగా వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళు లేఖనానికి విరుద్ధంగా వెళ్తుంటారు. అది వారికి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుందండి. ఈవేళ ఇన్ని రకాల ఆరాధనలు జరుగుతున్నాయంటే అది వారికి కరెక్ట్ అనిపిస్తుంది కనుక. ఈవేళ అనేక రకాల విగ్రహారాధన జరుగుతుందంటే అది వారికి కరెక్ట్ అనిపిస్తుంది కనుకండి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమవుతుందట్టది? అయితే తొదకది మరణమునకు త్రోవ తీయునని మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఏది మంచి అనిపించిందో, నువ్వు ఏది మంచి నువ్వు చేశావో తొదకది నేను ఎక్కడ త్రోసివేస్తుందంటే మరణానికి త్రోసివేస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరణానికి నువ్వు గురైపోతే నీ బ్రతుకుకి అర్థం లేదు. అసలు నీ పుట్టుకే అర్థం లేదండి. నీ పుట్టుకకు ఒక అర్థం ఉండాలని, నీ బ్రతుకు ఒక పరమార్థం ఉండాలని చెప్పి నీవు పాపంలో ఉన్నప్పుడు పాపం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రియకుమారుని పంపించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ ఇంకా చాలామంది క్రైస్తవులు ఈ లోక విధానాలను అనుసరిస్తూ ఉన్నారని ఇంకా ఈవేళ ఒక దైవజనుడు చెప్పిన దానికంటే ఒక అన్యులు రక్షింపబడలేనటువంటి వారు చెప్పిన మాటకే ఎక్కువ విలువిస్తున్నారు వాళ్ళు మాట్లాడుతారు. ఈ లోక సంబంధమైన విషయాలు వారితో చెప్తుంటారు. మనం ప్రార్థన చేస్తే ప్రతిదీ పవిత్రమైన అమ్మని మేము చెప్తూ ఉంటాం.
కానీ వాళ్ళైతేమో ఇలా చేయకూడదని, ఇలా చేస్తే కీడు, అలా చేస్తే అది, ఇలా చేసేది అని చెప్పి మాట్లాడుతుంటారు. మా మాట కంటే వాళ్ళ మాటకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. నడిపించేవాళ్ళు లేకపోతే ప్రజలు అలా నడుస్తుంటారు. ప్రకటించేవాళ్ళు లేకపోతే మనుషులకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మోషే నాయకుడిగా ఎందుకు ఎంపిక చేసుకున్నాడండి? అతను తన ప్రజలు ఎప్పుడూ కూడా సరిగా ఉండరని చెప్పి, వారి గొర్రెల వంటి స్వభావం కనుక, ఎవరు ఎటు నడిపిస్తే అటెక్కేసి పోతూ ఉంటారు కనుక నువ్వు నాయకుడిగా ఉండమని చెప్పాడు దేవుడు. అందుకే మనకు ఒక మంచి నాయకుడు మనకు ఉండాలి. అందుకే యేసుప్రభు నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క జీవ మార్గంలో మనం నడవలసిన వారమే ఉన్నాం మనం అందరము కూడా. దేవుని మార్గం కుడికి కానీ ఎడమకు కానీ మనం తొట్టిల్లకూడదండి. దేవుని మార్గాన్ని విడిచినటువంటి వారు అనేక మంది నశించిపోయారండి. ఆ నశించిపోయే వారిలోని ఉండకూడదని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సొలొమోను ఎటువంటి జ్ఞాని, ఎంత గొప్ప జ్ఞాని అండి అతను. కానీ ఆఖరికి మహాబుద్ధిహీనుడు అయిపోయాడండి. తన విగ్రహారాధకులను పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళందరూ కూడా తన భర్తను అటుకేసి తిప్పివేసిన సందర్భం అయిపోయిందండి. బుద్ధిహీనుడు అయిపోయాడు తర్వాత. అందుకే తాను నిల్చున్నానని చెప్పి తలంచివాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి కొరింథీ పత్రికలో పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మనం అనుకుంటున్నాం మనం ఇప్పుడు నిలబడున్నామని చెప్పాను అనుకుంటున్నాం మనం, కానీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు పడిపోతావు? దేవుని మాట విన్నప్పుడు పడిపోతావు నీవు. నేను లేపేవాడు కూడా ఎవడు ఉంటాడు? ఏ సర్వశక్తిని నీడన కనుక నువ్వు జీవించినట్లయితే నీ జీవితానికి ఒక గ్యారంటీ ఉంటుందండి. అందుకే మహోన్నతుని చోటని నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు మహోన్నతుని చోట నివసించాలని, సర్వశక్తిని నీడను విశ్రమించాలని ఈ వాక్యాలు మీకు తెలియజేస్తున్నాము. ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ఎంచుకోకండి దయచేసి. ఇంకా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడంటే సామెతల గ్రంథము 12:15లో మూడుల మార్గము వాని దృష్టికి సరైనది. మూర్ఖులు వాళ్ళ మార్గం ఏంటంటే వారి దృష్టికి సరైనదే. అయితే జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు. జ్ఞానం గలవాడు అనుకోండి, అయ్యో దైవజనుడు ఇలా చెప్పాడు, లేఖనం ఇలా చెప్తున్నాయి, అయ్యో నేను ఇలా చేయకూడదని చెప్పి జ్ఞానం చెప్పు నడుచుకుంటాడండి. ఆలోచన అంగీకరిస్తూ ఉంటాడండి. ఇంకా మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే ఎఫెసీ పత్రిక 5:6 వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇవాళ చాలామంది ఇవాళ క్రైస్తవులు అన్యుల మాట వింటున్నారండి. ఇవాళ దైవజనుని మాట కంటే ఇవాళ అన్యుల మాటలు ఎక్కువ వింటున్నారండి. వాళ్ళు ఒక పెళ్లి జరిగినా, ఒక గృహప్రవేశం జరిగినా, ఒక శుభకార్యం జరిగినా సరే ఈ లోక పద్ధతుల ప్రకారంగానే జరుగుతున్నాయి, కానీ దైవ చిత్తానుసారంగా జరగటం లేదండి. దైవ చిత్తానుసారంగా జరగటం లేదండి ఏది కూడా. వారి ప్రారంభం నుంచే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విగ్రహాల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుంటూ మొదలు పెడతారండి. వాళ్ళు ఈ రోజున మంచిది ఇన్ని గంటలకు చేయండి, ఇన్ని నిమిషాలకు చేయండి అని చెప్తుంటాడు. అయిపోయిందండి. ఇంకా పడిపోయాను, శోధనలో పడిపోయాను. దేవుడు చెప్పలేనివి. దేవుడు ప్రతి దినాన్ని మంచిగానే చేశాడు. చెడు దేవుడు ఏదీ చేయలేదు. మానవుడే మంచిని చెడుగా మార్చుకున్నాడు. ఇవాళ చాలామంది ఇవాళ చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే ప్రతి కార్యక్రమానికి కూడా దేవునికి అప్పగించకుండా ముహూర్తం పెట్టుకుని ఆ తర్వాత మాది ఈ టైంకి మీరు రావాలండి, ఈ టైంకి మీరు గృహప్రవేశం చేయాలి, ఈ టైంకి మీరు శంకుస్థాపన చేయాలి, ఈ టైంకి పెళ్లి కొడుకుని చేయాలి, ఈ టైంకి పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారంటే అది ఎంత భయంకరమైన సంగతి మీరు అసలు ఆలోచించేయండి. అందుకే మీరు వెచ్చగానూ ఉండండి, చల్లగానూ ఉండండి, నులివెచ్చగా మాత్రమే మీరు ఉండొద్దని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. నేను ఉమ్ము వేస్తానని చెప్తున్నాడు. దేవుడికి అటువంటి వాళ్ళు ఇష్టపడదండి. ఇటు అటు కూడా ఉన్నవాళ్ళంటే దేవుడికి ఇష్టపడదండి. నువ్వు దేవుని అనుసరించావా, దేవుని మార్గంలో ఉన్నాడు. నా దేవుడే నాకు సమస్తము, నా దేవుడు సమస్తము నాకు మంచిగా చేశాడని చెప్పిన వరకు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నా, వ్యర్థమైన మాటల వలన అనేక మంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారండి. వాటి వలన ఎవడో మిమ్మల్ని మోసపరచనివ్వకండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. మీరు అదే నిజమని చెప్పి నమ్మేస్తున్నారు. కనుక అటువంటి వారు ఎవరో కూడా మిమ్మల్ని మోసపరచనివ్వకండి, వ్యర్థమైన మాటలు మీరు వినొద్దని మాట్లాడుతూ
అటువంటి మోసకరమైన మాటలు గనుక నీవు విన్నావు అంటే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుందని చెప్తున్నాడు దేవుడు. ఇవాళ అనేక మంది సత్యమును విడిచిపెట్టేస్తున్నారు, కొంతమంది ఇంకా చాలా నానా రకాలుగా చేస్తున్నారు. కానీ అవిధేయత వలన దేవుని ఉగ్రత నీ మీదకి వస్తున్న సంగతి నీకు తెలియదండి. అప్పుడు లబో దిబోమని కూడా దేవుడు 80% ఎక్స్క్యూజ్ చేయండి. దేవుని ఉగ్రత కారణం అక్కడ. అందుకే ఎవరు మాట పడితే వాళ్ళ మాట వినేయకండి. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉంటే మంచిది. జ్ఞానాన్ని సులభమని చెప్తున్నాడు, కానీ ఆ ఆలోచన చెప్పేవాడు వాక్యానుసారంగా చెప్పేవాడు అయి ఉండాలి. ఈ యొక్క వాక్య యొక్క ముసుగులో కూడా ఇవాళ చాలా మట్టుకు వ్యాపారం జరుగుతుంది క్రైస్తవులు. ఇవాళ అబద్ధ బోధకులు ఎక్కువైపోయారండి ఇవాళ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 7:13-14 చూసినట్లయితే ఇరుకు ద్వారమును ప్రవేశించమంటున్నాడు మనల్ని. ఇరుకు ద్వారం అంటే కష్టంగా ఉంటుంది, ఇరుకు ద్వారం వెళ్ళాలంటేని. కానీ నాశనమునకు పో ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉందని మాట్లాడుతున్నాడు. ఇవాళ నాశనకరమైన మార్గం ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చండి. కానీ ఇరుకు ద్వారం అండి దేవుని మార్గం. ఇరుకు ద్వారమున ప్రవేశింపుడి. ఎందుకంటే దాని ద్వారా విశాలమైన మార్గంలో వెళ్ళేవారు అనేకులు. అనేక మంది వెళ్ళిపోతున్నారు కదా, ఇదే నిజము, ఇదే కరెక్ట్ అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే నువ్వు నాశనానికి వెళ్తున్నావు సంగతి నీకు తెలియదండి. నువ్వు వెళ్ళే మార్గం నీకు సరైనదిగానే కనపడుతుంది వేళ, కానీ నువ్వు నాశనంలో పడిపోతున్న సంగతి నీకు తెలియదండి. అందుకే జీవమునకు పోయే మార్గము ఇరుకు. జీవానికి పోయే మార్గం ఎలా ఉంటుందంటే ఇరుగ్గా ఉంటుంది. అది సంకుచితం, ఆ దారి సంకుచితం అయి ఉన్నది. దాన్ని కనుగొని వారు కొందరే, నిజాన్ని నమ్మేవారు కొందరే, సత్యములో ఉన్నవారు కొందరే, చివరి వరకు దేవునితో నడిచేవారు కొందరే. కానీ విశాలమైన మార్గంలో వెళ్ళిపోయారు అనేకులండి. వాళ్ళ అనేక మంది విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ జనం ఎక్కువ ఉంటే, ఎక్కడ పెద్ద సత్య బిల్డింగ్ ఉంటే అక్కడే సత్యం ఉందని చెప్పి మాట్లాడుకుంటారు. ఇవాళ మనుషులు అబద్ధాన్ని నమ్ముతారండి, సత్యాన్ని నమ్మటం లేదండి, సత్యానికి చెవినవ్వట్లేదండి ఇవాళ. కనుక అలా ఉండకూడదని చెప్పి మాట్లాడుతున్నాను. చూడండి గలతీ పత్రిక 6:3 చూసినట్లయితే నువ్వు సరైనదని చెప్పి నీ మార్గం కనుక నువ్వు వెళ్ళే ప్రతిదీ, నువ్వు మాట్లాడే ప్రతిదీ సరైనదని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే అటువంటి వారికి గలతీ పత్రికలు ఏమని మాట్లాడుతున్నా అంటే, ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని అట్లా తను తానే మోసపట్టుకుంటాడని చెప్తున్నారు. ఇవాళ చాలామంది నాకు అన్ని వేళ కొద్ది చదువుకుని నాకంటే గొప్ప లేరని చెప్పి అనుకున్నారు. నాకు చెప్పడం ఏంటో చెప్పి మాట్లాడుతుంటారు చాలామంది. ఇవాళ నాకు అన్నీ తెలుసు, నేను చాలా దేశాలు వెళ్ళాను, చాలా ఊర్లు వెళ్ళాను, నేను నాకెంత 3 మంది పనిచేస్తాను చెప్పి అనుకోవచ్చు నువ్వు. అది దేవుడు తెలియజేస్తాడు. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని అట్లా తను తానే మోసపరుచుకున్నాడు. వాళ్ళు చాలామంది తను తానే తెలివైన చెప్పి అనుకుని, నాకు అన్నీ వచ్చని చెప్పి అనుకుని నీకు నువ్వే మోసపరుచుకుంటున్నావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఈవేళ ఎన్ని వాక్యాలు చెప్పినా వాక్యానుసారంగా జీవించకుండా తన సొంత మార్గంలో వెళ్ళిపోతున్నారు ఇవాళ చాలామంది. ఎవరికి నష్టం? నువ్వు రాకపోతే దేవునికి కాదు నష్టం, నువ్వు మాట వినకపోతే దేవునికి కాదు నష్టం, నీకే నష్టం. నీకు మోసపరుచుకుంటున్నావని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1:22 చూసినట్లయితే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపరుచుకొనకుండా, ఏది పడుతుంది వినేసి మిమ్మల్ని మీరు మోసపరచకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు ఏంటని చెప్తున్నాడండి వాక్యం. అందుకే క్రైస్తవులు అపోస్తుల కార్యాల్లో తెలియచేస్తున్నాడు వారు దేవుని 17 అధ్యాయాలు దేవుని వాక్యానుసారంగా చెప్తున్నారు. అది నిజమా కాదని చెప్పి లేఖనాలు తెలిసి చూశారు. వారు గొర్రెలై ఉన్నారని చెప్పి దేవుడు నాకు లేఖ తెలియజేస్తుంది. బిలాముకి దేవుడు గొప్ప వరం ఇచ్చాడు. తను దీవించేవాడు దీవించబడేవారు, శపించబడేవారండి. అయితే ఒక రోజున ధనానికి ఆశపడి దేవుని ప్రజల్నే దూషించడానికి వెళ్ళాడండి అతని గురించి పేతురు ఏమని మాట్లాడుతున్నాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం చూసినట్లయితే, తిన్నని మార్గమును విడిచి, గమనించండి, దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని తిన్నని మార్గం నడిపిస్తున్నాడు. వంకర టింకర మార్గం అంటే దేవునికి ఇష్టం ఉండదు. వంకర మాటలన్నా, వంకర టింకర రోడ్లన్నా దేవునికి ఇష్టం ఉండదండి. ఆయన ఎప్పుడు స్ట్రైట్ వే అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు. కానీ ఇక్కడ తిన్నని మార్గమును విడిచి బిలాము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పేతురు పాత నిబంధనలో జరిగిన దాన్ని కొత్త నిబంధనలో పేతురు కోట్ చేస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతుంటే, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఈవేళ బిలాము నడిచిన మార్గంలో అనేక మంది నడుస్తున్నారండి. వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నారు.
ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడండి. దేవుడు వరానికంటే దుర్నీతి వల్ల కలుగు ధనాన్ని ప్రేమించి తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతను గద్దింపబడ్డాడండి. ఎవరు గద్దించారంటే నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనాన్ని అడ్డగించాడండి. ఇంకా మన యోధా పత్రిక కనుక మనం చూసినట్లయితే ఈవేళ చూడండి ఏమని మాట్లాడుతున్నంటే, యోధా పత్రిక 11వ వచనం చూసినట్లయితే 1వ అధ్యాయం ఉంటుంది. ఇది అయ్యో వారికి శ్రమ, నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయే వారికి శ్రమ, దేవుని మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారికి శ్రమ, దేవుని జ్ఞానం చొప్పున జీవించిన వారికి శ్రమను మాట్లాడుతూ వారు కయ్యూను నడిచిన మార్గాన్ని నడిచారని. వాడు కయ్యూను దేవునికి అర్పణ తీసుకొచ్చాడు, కానీ దేవునికి ఇష్టమైంది కాదండి అది. అలాగే వేళ అనేక మంది కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన మార్గం నడిచేది. తప్పు త్రోవలో ఆతురముగా పరిగెడుతున్నారు. వేళ సరే, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెడుతున్నారు. కోరహ చేసినట్టు తిరస్కారం చేసి నశించిపోతుందని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. కనుక ఇప్పుడు నువ్వు చేసే ప్రతిదీ నీకు కరెక్ట్గానే ఉంటుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకు కరెక్ట్గానే ఉంటుంది. కానీ కదా మరణానికి త్రోవ తీస్తుంది. కనుక బిలాము వంటి వారిగా మనం ఉండకుండా విశాలమైన మార్గంలో వెళ్ళిపోయేవారు కాకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే వారై ఉండాలని, దేవుని వెలుగులో నడవాలని, దేవుని చేత గొప్ప దీవెనలు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను దీవించడం కొరకు, నిన్ను రక్షించడం కొరకు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక నీ ప్రతి ఆగ్రహం కూడా తీర్చింది ప్రభు అయిన యేసుక్రీస్తే కానీ, నీ కొరకు రక్తం కాచింది యేసుక్రీస్తు కానీ లోకంలో ఎవరూ కాదు. కనుక యేసుక్రీస్తు కంటే నీకు ఎక్కువగా ఎవరిని దేనిని కూడా ఎంచకుండా జీవించండి, దేవుని గొప్ప ఫలాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఒకని ఎదుటి సరైనదిగా కనబడే మార్గం కలదు, కానీ తొదకది మరణానికి త్రోవ తీస్తుంది. కనుక నాయన ఇవాళ అనేక మంది తనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు తండ్రి, సత్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు తండ్రి, నిజాన్ని నమ్మటం లేదు ప్రభా, అబద్ధాలు నమ్ముతున్నారు తండ్రి. కనుక అటువంటి వారందరూ మారు మనసు పొంది వాక్యానుసారంగా ప్రవర్తించే వారుగా ఉండటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని, అలాగనే తండ్రి బిలాము నడిచిన మార్గంలో తండ్రి ఎవరూ నడవకుండా, కయ్యూను వెళ్ళిన మార్గంలో ఎవరూ కూడా వెళ్లకుండా, కోరహ కుమారు నడిచిన మార్గంలో వెళ్లకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుజాడలో నడుచుతండి గొప్ప ఫలాల్ని పొందేలా చేయమని, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని పేరు వరుసన బలపరిచి దీవించి ఆశీర్వదించండి. అలాగనే ప్రభు అమలాపురం కాకిలో చచ్చిపోయి వీడ్చుకోవద్దండి. అనేక మంది దాతలను ప్రేరేపించడానికి నీ గుప్పులు ఆశీర్వదించండి. అలాగే ఈ సేవ కొరకు అనేక మందిని ప్రేరేపించని ప్రార్థించేస్తాను. నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసేలా చేసి మా సేవకు సహకరిస్తూ మా సహోదరులందరూ బాగా బలపరిచి అనేకమైన సత్యమైన సంగతి చెప్పడానికి ఆత్మతో నీ దాసుని నింపమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చి పేరు వరుసన బలపరిచి దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.